తల్లి పిలిపే శక్తిగా తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సాంప్రదాయం పెన్పాల్ మండలంలోని గాజుల మల్కాపురం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర కేవలం పండుగ కాదు, భక్తుల కన్నీళ్లకు సమాధానం, వారి ప్రార్థనలకు వెలుగు. 2 ఏళ్లకు ఒకేసారి జరిగే ఈ పవిత్ర క్షణాలను మనము చూసేద్దాం పదండి. పిలిస్తే పలికే తల్లులుగా భక్తుల నిరాజాలు అందుకుంటున్న సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం గాజుల మల్కాపురంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకైతే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే జాతర కొనసాగుతుంది. అసలు ఈ జాతర ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, జాతర విశేషాలు ఏందో మొత్తం కూడా ఆలయ పూజారి ఉన్నారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ఏంటి అసలు ఇక్కడ సమ్మక్క సారక్క విశిష్ట అంటే మాకు మా చెల్లె చనిపోయినాక మా డాడీ ఏం చేశానంటే మళ్ళీ నాకు ఆడపిల్ల పుడితే నేను తీసుకొచ్చుకొని ఇక్కడ నిలబెట్టుకుంటా తల్లి, నీ పేరు పెట్టుకొని అని అన్నాడు. అంటే అప్పుడు పోయి అక్కడ పోయి మొక్కుకొని వచ్చిండు. మా నాన్న పోయి మొక్కుకొని వచ్చినాక అమ్మవారు పుట్టినాక ఆమె పేరు సమ్మక్క అని పేరు పెట్టుకొని మేము ఒక 3 years పండగ చేసుకున్నాక అప్పుడు నిమ్మలంగా రోడ్డు మీద పెట్టాం కదా, ఇక్కడ దారి మీద వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు అమ్మవారు ఇలా రావటం చేయటం జరుగుతుంటే అట్లా భక్తులు ఎక్కువయ్యారు. అప్పుడు ఆ తర్వాత జాతర చేయాలంటే మాకు చద కాకపోతే అప్పుడు గ్రామ సర్పంచ్ గారు వీళ్ళంతా కలిసి మనం ఒక అమ్మవారిని పెద్దగా చేసుకుందాం, అంత జనం బాగా వస్తారు కదా అంటే మేమేం చేసామంటే మేము సరే అండి మా వల్లనైతే కాదు చేయాలంటే పెద్దగా మీరే చేయండి అని అమ్మవారిని వాళ్ళకి ఇచ్చేసినాక వాళ్ళు తీసుకొని ఈ ఏట డబ్బుల వికింగ్ జరుగుతున్నది మంచిగా. అమ్మవారి నుంచి జరుగుతుంది జాతర. మొత్తం ఎంతమంది భక్తులు వస్తారు, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది జాతర? 24 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం 12 సార్లు జరిగింది. ఇదంతా వీళ్ళ నారబోయిన స్వామి అని ఆయన అక్కడ పోయి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నిలిపిండు. ఇది నిలిపిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండి, అప్పుడు బుకే లక్ష్మి సర్పంచ్ ఉంది. ఇంకా మేమందరం కలిసి గడ్డస్తంభం వేసి దిమ్మె గద్దెలు కట్టించి జరపడం జరుగుతుంది. అప్పుడు ఇప్పటిదాకా మంచిగా నడుస్తుంది. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది జాతర? మొత్తం ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు 3 రోజుల పాటు? నా పేరు బండి మధుసూదన్ రెడ్డి, గాజుల మల్కాపురం. ఇక్కడ జాతర 5 రోజులు నడుస్తుందండి. ఇక్కడ అయితే 10 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి ఏం చేయాలి, 3 సార్లు 2 సార్లు చేసిన తర్వాత దీనికి ఒక కమిటీ అని వేసుకొని చైర్మన్ పెట్టుకొని వైస్ చైర్మన్ ఎన్నుకొని అప్పటి నుంచి కమిటీ వేసుకుంటూ ఇలా నడిపించుకుంటూ ఏటకేట ప్రతి సంవత్సరానికి ఒక 2-3 వేల మంది భక్తులు పెరగటమే తప్ప కానీ తగ్గేది లేదు. అట్లా చాలా మంచిగా నడుస్తుంది. అందులో ఇక్కడ నమ్మకం ఏంటంటే మేడారం అనేది దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఇక్కడ అందుబాటులో ఉంది, దగ్గర మంచిగా అందుబాటులో ఉంది. అంటే జనం కూడా సూర్యాపేట నుంచి కాదు, ఇతర ఆంధ్ర నుంచి, గుంటూరు నుంచి, మిర్యాలగూడెం, వాడపల్లి, హైదరాబాద్ నుంచి అంత బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా వస్తారు ఇక్కడికి ఈ జాతర. అందుకోసం మాకు తల్లి దయ వల్ల మాకు ఏట ఈ జాతర ఇంకా డెవలప్ కావాలని మేము చేస్తున్నాం. ఏంటమ్మా ఇక్కడ ప్రత్యేకత? కోరికలు ఎటువంటి కోరికలు నెరవేరుస్తామా? మేము ఫస్ట్ టైమే వచ్చామండి, ఇటు దగ్గరికి వచ్చాము. ఇక్కడ బాగుంటుంది అనేసి అంటే మా చుట్టాలు కూడా ఉంటారు ఇక్కడ, అందుకోసమని వాళ్ళ దర్శనం చేసుకుందాం అనుకోకుండా అమ్మవారి దయ ఉండి అలా మాకు దర్శనానికి ఇచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చాము. మాది ఇక్కడే ఊరు కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అందరు బాగుందంటే వచ్చాము దర్శనం చేసుకుందామని. దర్శన భాగ్యం వచ్చింది, మొక్కిపోతున్నాం. ఇప్పుడు జాతర అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక పల్లె సంస్కృతి కొట్టేటట్టు క్రీడలు కానీ గ్రామీణ ప్రాంతం చుట్టూ కొండలు ఒక అద్భుతమైన ప్రదేశంగా కనబడతా ఉంది. ఎట్లా ఉంది భక్తుల నుంచి రెస్పాన్స్? ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉంది? వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు కోలాట బృందము, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 24 సంవత్సరాల నుంచి అక్కడ సమ్మక్క సారమ్మను కూడా మైమర్పించే విధంగా భక్తులు వేల సంఖ్యలో రోజువారీగా ఒక 3 రోజుల పాటు ఒక్క 5-6 వేలకు 10 వేలకు తగ్గకోకుండా వచ్చేసి కోరిన కోరికలు ఇచ్చే సమ్మక్క సారలమ్మ
తల్లి దీవెనల వల్ల యాటలు కోళ్ళు మొక్కుబడిగా సమర్పించుకొని వాళ్ళు ఎంతో భక్తి భావంతో ఈ యొక్క గాజుల మల్కాపురం గ్రామంలో అత్యధికంగా వచ్చి జాతరని 4 రోజులు రంగరంగ వైభవంగా జాతరలో కూడా రకరకాల కిరాణా కొట్లు మరి రకరకాల బొంగులు పుట్నాలు అన్ని రకాల ఆట బొమ్మల వస్తువులు గాజులు మెట్టలు అన్నీ ఆడవాళ్లకు కావాల్సిన మగవాళ్లకు పిల్లలకు ఆట బొమ్మలు లాంటివి అన్నీ ఏర్పాటు చేసి ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క గాజుల మల్కాపురం గ్రామంలో 4 రోజుల పాటు కోలాట బృందం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఇంకా కబడ్డీ పోటీలు రకరకాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కనుక మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ చేసేందుకు మీ పత్రికా విలేకరులకు మేము కూడా మీడియా మిత్రులకు అందరికీ ఈ యొక్క జాతర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవార్లు బాగా నిశ్చితాన్ని తెలిసి వచ్చాము. చెప్పండి, ఎక్కడ? సూర్యాపేట నుంచి వచ్చాము. ఫస్ట్ టైం సూర్యాపేట నుంచి వచ్చాము. ఫస్ట్ టైం మూడోసారి నేను రావటం. ఇప్పుడు చాలా బాగున్నది. ఇప్పుడు వస్తుంటాము, చాలా బాగుంటది. ఇది భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని కొలుచుకుంటూ సమ్మక్క సారక్క జాతర అంటే చాలా దూరము ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఇక్కడ సమ్మక్క సారలమ్మను కూడా సేమ్ అదే తరాలు పూజిస్తూ అమ్మవారి మన్ననలు పొందుతూ అమ్మవారి అనుగ్రహానికి కూడా భక్తులు లోనవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉందండి ఇక్కడ? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. మేము వరంగల్ సమ్మక్క సారలమ్మ జాతరలని చూసాం, కానీ ఇక్కడ మా ఊరు నారాయణగూడెం పెన్బాడు మండలము. మన ఊరి దగ్గర మన అమ్మవార్లు ఇక్కడ ఉన్నారనేసి అమ్మవార్ల దయ మా మీద ఉండాలని ఫస్ట్ టైం మేము చూద్దాం ఇక్కడ వచ్చినాం. బాగుంది, చాలా బాగుంది, మంచి దర్శనం అయింది. అక్కడ మాకు వరంగల్ వెళ్తే మాకు ఇంత మంచి దర్శనం అయ్యేది కాదు. గద్దెలు ఇవన్నీ బాగా చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇట్లా అమ్మవారు మా మీద దయ చూపి మమ్మల్ని రప్పించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మరోవైపు ఇక్కడ ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోరికలు, గతంలో జాతరకు వచ్చి అమ్మవారిని కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని అంటే బెల్లం రూపంలో బంగారాన్ని ఇక్కడ సమర్పిస్తూ వస్తుంటారు. సో వాళ్ళంతా కూడా ఈ అమ్మవారికి బెల్లం చెల్లించి తెల్ల బంగారం అంటారు, దాన్ని నిలువెత్తు బంగారంని చెల్లించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎట్లా ఉంది ఇక్కడ అమ్మవారి కోరికలు? ఎంతకాలం నుంచి వస్తున్నారు జాతరకు? ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి ఆశీస్సులు బాగానే ఉంటది, భక్తులు బాగానే ఉంటారు. ఇక్కడ కమిటీ వారు కానీ ప్రోగ్రామ్ చేయడం కూడా బాగుంటుంది. కోలాటాలు, కొన్ని కబడ్డీ కానీ మంచి ప్రోగ్రాలు పెడతా ఉంటారు. మంచి ఫేమస్ అమ్మవారు అయితే చాలా ఫేమస్ ఇక్కడ. అన్ని తల్లి కూడా దేవగల తల్లి, భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు, పోతుంటారు అనమాట. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? ఎట్లా ఉంది అమ్మవారి? ఇక్కడ మంచిగా ఉందండి, సంతోషం. అమ్మవారిది చాలా మంచిగా ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం, మంచి జరుగుతున్నది, మంచి కోరికలు నెరవేరుతుంది, బాగుంది ఫెసిలిటీ. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మా ఊరే ఇది, మంచిగానే ఉంది. మాది దల్లకంపాడు అండి. మేము అక్కడ పెద్ద మేడారం కాడికి పోయి మేము ఒక 20 సంవత్సరాలు అక్కడికి వెళ్ళాము. మాకు మంచిగా అనిపించింది. ఇక్కడికి ఇప్పుడు రాబట్టి ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. మాకు అంతా బందీ నడుస్తుంది. ఆ టైం రాగానే మేము తప్పకుండా ఇక్కడికే వచ్చేస్తాం. అక్కడికన్నా పోతాం, ఇక్కడికన్నా వచ్చేస్తాం. మేము కంపల్సరీ మాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని నమ్ముకున్నంత వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. ఇది భక్తుల అభిప్రాయం ఇలా ఉంది. అమ్మవారిని నమ్ముకుంటే ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి చల్లని దీవులతో మాకు పాడి పంటలు కానీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయని కూడా భక్తులు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ గాజుల మల్కాపురంలోని ఆ సమ్మక్క సారక్క జాతరకైతే పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఓన్లీ జాతర అంటే ఇక్కడ కోలాటం క్రీడా సంస్కృతి కూడా ఇక్కడ జాతరలో ఒక మమేకమై కనబడతా ఉంది. చుట్టూ గుట్టలు పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న ఈ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో ఇక్కడ క్రీడలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల స్థాయి క్రీడలు, కోలాటం, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలోత్సవాల్లో పెద్ద ఎత్తున పోటీదారులు పాల్గొని కూడా ఇక్కడ పోటీల్లో పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే పిలిస్తే పలికే దైవాలుగా అమ్మవార్లుగా సమ్మక్క సారలమ్మ భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం. నమస్తే.